Hello all, welcome to Reskill 40 Plus Vlogs. This is Vijay, your Reskill IT friend. ఈ వీడియోలో మనము ప్లేరైట్ ప్రాజెక్టు విజువల్ స్టూడియో కోడ్లో ఎలా సెటప్ చేయాలో చూద్దాం. మనము ఇంతకు ముందు వీడియోల్లో మనకు కావాల్సిన బేసిక్ టూల్స్ Node.js, విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియోకి రండి. ఒక్కసారి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసే ముందు మనం ఎక్కడైతే ప్లేరైట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయదలుచుకున్నామో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ని ఒకసారి మనం క్రియేట్ చేద్దాం. డోస్ ఎక్స్ప్లోరర్, ఓకే, నేను నా జీ డ్రైవ్లో ప్లేరైట్ టీచింగ్స్ ఇక్కడ ఆల్రెడీ ఏదో ఉంది, దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, కొత్తది ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. దీని పేరు ప్రాక్టీస్. ఆఫ్ కోర్స్ మీరు ఏదన్నా పేరు పెట్టుకోవచ్చు, ఇది మీ ఇష్టం, మీ చాయిస్. ఈ ఫోల్డరే మనకి తర్వాత ప్రాజెక్ట్ ఫోల్డర్గా మారుతుంది. ఇప్పుడే నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే నాకు ఈ వెల్కమ్ స్క్రీన్ కనబడుతుంది. ఒకవేళ మీకు కనుక ఈ స్క్రీన్ కనపడకపోతే ఈ పైన ఉన్న 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ హెల్ప్ అని ఉంటుంది, ఆ హెల్ప్లో వెళ్తే మీకు వెల్కమ్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఈ వెల్కమ్ స్క్రీన్కే వస్తారు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మన ఓపెన్ ఫోల్డర్ అనే ఒక 3 ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇందాక క్రియేట్ చేసిన ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇదిగో ప్రాక్టీస్ ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా, దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ అని కొట్టండి. ఇప్పుడే మీ ప్రాజెక్ట్ ఫోల్డరు విజువల్ స్టూడియోలో ఓపెన్ అయింది. ఇప్పుడు మనము ఈ ఫోల్డర్లో మన ప్లేరైట్ ప్రాజెక్ట్ని సెటప్ చేయబోతున్నాం. దీనికి ముందు మనకు కావాల్సింది పవర్ షెల్ స్క్రిప్ట్ షెల్ కావాలి. దానికోసం మీరు పైన చూడండి 3 డాట్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేయండి. టెర్మినల్ అక్కడికి వెళ్ళండి, న్యూ టెర్మినల్ సెలెక్ట్ చేయండి. మీకు కింద పవర్ షెల్ టెర్మినల్ ఓపెన్ అయింది. చూడండి, ఈ ప్రాజెక్ట్ పాత్ చూస్తే సరిగ్గా మీ ఫోల్డర్ వరకు ఆల్రెడీ ఫోల్డర్ నావిగేట్ ఇక్కడ ఉంది. మీరేమో స్పెషల్గా నావిగేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఒకటే కమాండ్ npm, దిస్ ఈజ్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. మనం చెప్పాం కదా ఇంతకు ముందు వీడియోలో, npm అనే కమాండ్ చాలా ఇంపార్టెంట్ నోడ్ ప్రాజెక్టులు అన్నింటిలోనూ. అలాగే npm ఇందులో కూడా వాడదాం. ఇనిట్, npm వాడి స్పేస్ ఇచ్చి ఇనిట్ అంటే మనము నోడ్ జేఎస్కి చెప్తాను ఒక కొత్త ప్రాజెక్ట్ని క్రియేట్ చేయమని, దానికి ఇచ్చే కమాండ్ ఇనిట్. సో npm init అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్టు? ప్లేరైట్, PLAYWRIGHT, npm init ప్లేరైట్ @latest. ఇంతే మీరు చేయాల్సిన కమాండ్. మిగతాదంతా నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసేసుకుంటుంది ప్రాజెక్ట్ మొత్తం అంతా. మీరు ఊరికే దానికి అదే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, దానికి మీరు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. నేను ఎంటర్ కొట్టాను. చూడండి, మొట్టమొదటి క్వశ్చన్, ఇనిషియలైజింగ్ ప్రాజెక్ట్ ఇన్ డూ యూ వాంట్ టు యూజ్ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్. నా సజెషను టైప్ స్క్రిప్ట్కి వెళ్ళండి, ఎందుకంటే టైప్ స్క్రిప్ట్లో కొంచెం ప్రోగ్రామింగ్ అడ్వాంటేజెస్ ఉంటాయి కంపేర్డ్ టు ప్యూర్ జావా స్క్రిప్ట్. ఇందులో టైప్ స్క్రిప్ట్లో మీరు మీకు నచ్చినట్టుగా కోడ్ రాసుకోవచ్చు, క్లాసులు రాసుకోవచ్చు, అంటే మీ కోడ్ ఆర్గనైజేషన్ చాలా బాగుంటుంది. సో ఐఎమ్ సెలెక్టింగ్ టైప్ స్క్రిప్ట్. ఎంటర్ కొట్టండి. లేదు మీకు జావా స్క్రిప్ట్ కావాలంటే మీ ల్యాప్టాప్లో ఆర్ మీ డెస్క్టాప్లో డౌన్ యారో నొక్కండి, జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అవుతుంది. అప్ యారో నొక్కండి, టైప్ స్క్రిప్ట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా రెండిట్లో మీ ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి. నేను టైప్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ నొక్కా. ఇప్పుడే వేర్ టు పుట్ యువర్ ఎండ్ టు ఎండ్ టెస్ట్. నీ టెస్ట్లు ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు అంటే డిఫాల్ట్గా అదొక ఫోల్డర్ నేమ్ ఇస్తుంది, టెస్ట్స్ అనే ఫోల్డరు. ఈ టెస్ట్స్ అనే ఫోల్డర్లో మనము అది టెస్ట్లు సేవ్ చేస్తుంది. లేదు మనం ఏదన్నా ఫోల్డర్ నేమ్ వేరే మన యూనిక్ నేమ్ ఇవ్వదలుచుకుంటే అక్కడ మన పేరు మార్చుకుని ఇచ్చుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి టెస్ట్ అనే ఫోల్డరే బాగుంది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే వదిలేసాను. ఎంటర్ నొక్కాను. ఇప్పుడే గిట్ హబ్ యాక్షన్ వర్క్ ఫ్లో. ఈ గిట్ హబ్ అనేది ప్రస్తుతం
CI/CD ఎన్విరాన్మెంట్‌లో మనకు అవసరం అవుతుంది. ప్రస్తుతానికి దీంతో మనకి పని లేదు. కాబట్టి నేను నో నొక్కేసా. ఓకే. అండ్ తర్వాత ఇన్‌స్టాల్ ప్లేరైట్ బ్రౌజర్స్ వయా ఎన్‌పిఎక్స్ ప్లేరైట్ ఇన్‌స్టాల్. ఇదేంటంటే మీరు గనక సెలెనియం గనక మీరు పని చేసుకున్నట్టయితే మీకు వెబ్ డ్రైవర్స్ ఉంటాయి కదా! క్రోమియం వెబ్ డ్రైవరు, ఎడ్జ్ వెబ్ డ్రైవరు, ఫైర్‌ఫాక్స్ వెబ్ డ్రైవరు. అలాంటి వెబ్ డ్రైవర్సు మీకు కష్టం లేకుండా దానంతట అదే తెచ్చుకొని ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. అది ఏమల్లా అడుగుతుందంటే, ఇన్‌స్టాల్ చేయమంటావా? వద్దా? అని అడుగుతుంది. ట్రూ అని కొట్టండి. ఆల్రెడీ అక్కడ చూపిస్తుంది. మీరు జస్ట్ ఎంటర్ కొట్టండి చాలు. ఇక అంతే. ఇక్కడి నుంచి ఇన్‌స్టాలేషన్ అదే చూసుకుంటుంది. మీరు ఊరికే అది అయిపోయే వరకు వెయిట్ చేయటమే. చూడండి నా ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఇక డౌన్లోడింగ్ బ్రౌజర్స్ కూడా అయిపోయింది. లాస్ట్‌కి హ్యాపీ హ్యాకింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఇది వచ్చింది అంటే దాని అర్థం మీ ప్రాజెక్ట్ సెటప్ అయిపోయినట్టే. నా దాని మీద చాలా స్పీడ్‌గా అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ బ్రౌజర్స్ ఇంతకుముందు ప్రాజెక్ట్‌లో ఇన్‌స్టాల్ అయ్యున్నాయి. అవి గ్లోబల్‌గా ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటుంది కాబట్టి నాకు తొందరగా అయిపోయింది. మీకు ఇట్ విల్ టేక్ అనదర్ 3-4 మినిట్స్ టైం పడుతుంది. ఓకేనా? ఇది ఇనీషియల్ ప్రాజెక్ట్ సెటప్ అయింది అని ఏమిటి మీకు గుర్తంటే, మీ లెఫ్ట్ సైడ్ చూడండి. ఇందాక ఏమీ లేవు. ఇప్పుడు చూడండి కొన్ని ఫోల్డర్స్ ఫార్మ్ అయినాయి. కొన్ని జేసన్ ఫైల్స్, కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇట్లా క్రియేట్ అయినాయి. పైన చూడండి నోడ్ మాడ్యూల్స్ అని వచ్చింది. ఇది ఇందాక లేదు, ఇప్పుడు ఉంది. ఇవి మీకు ప్లేరైట్‌కి కావాల్సిన మాడ్యూల్స్ అంటే ప్యాకేజెస్ అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే మీరు ఇందాక టెస్ట్ ఫోల్డర్ నేమ్ టెస్ట్స్ అని ఇచ్చారు కదా! మనం డిఫాల్ట్‌గా అది ఇక్కడ ఫార్మ్ అయింది. తర్వాత ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఫార్మ్ అవుతుంది. ఇవి నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కిందకి రండి. ప్యాకేజీ డాట్ జేఎస్ఎన్ ఇది ఫార్మ్ అవ్వాలి. మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఓపెన్ చేయండి. ఇందులో మీకు కింద డెవ్ డిపెండెన్సీస్ అని ఒక బ్లాక్ ఉంటుంది. అందులో @playwright టెస్ట్ ఈ వర్షన్ నెంబర్ ఇది ఇలా ఇలా ఏదో ఒక వర్షన్ నెంబర్ ఇస్తుంది. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ 1.55. సో ఆ వర్షన్ తీసుకుంటుంది. అది అక్కడ మెన్షన్ చేసింది. ఇంకొక ఫైల్ దీంతో పాటు ఫామ్ అవుతుంది. దాని పేరు ప్లేరైట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్. అంటే మన ప్లేరైట్ టూల్‌ని మనకి ప్రాజెక్ట్‌కి అవసరానికి తగ్గట్టుగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఆ కాన్ఫిగరేషన్ ఫైలే ఇది. దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ఈ 2 ఫైల్స్ ఏమేం ఫైల్స్ ప్యాకేజీ డాట్ జేసన్, ప్లేరైట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్ ఈ 2 ఫైల్స్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అవుతాయి. ఇంతటితో మీ ప్రాజెక్ట్ సెటప్ క్రియేట్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అది కొన్ని డిఫాల్ట్ టెస్ట్‌లు కొన్ని ఇస్తుంది కదా! అవి వాటిని ఎలా రన్ చేయాలి? టెస్ట్ కేసుల్ని ఎలా రన్ చేయాలి? అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.